విద్యాధరో శర్రో యక్షరక్షో గంధర్వ కిన్నెరాహ పిశాచక గుప్త సిద్ధభూతో మీదేవ యోనయ అనింది గుప్తతంత్ర శాస్త్రం. అంటే దాని అర్థము మనకు దేవతలే కాకోకుండా అప్సరసలు కూడా మన కోరికలు నెరవేరుస్తారని మనకు తంత్రశాస్త్రం చెబుతోంది. మనకు తంత్రశాస్త్రం ప్రకారం 8 మంది అప్సరసలు ఉన్నారండి. వాళ్ళు ఎవరంటే గిన శశీదేవి, తిలోత్తమ, కాంచనమాల, కుండలహరణి, రత్నమాల, శ్రీభూష, రంభ, ఊర్వశి. వీళ్ళు మనకు 8 మంది గుప్తతంత్ర శాస్త్రం చెప్పిన అప్సరసలు అనమాట. వీళ్ళ యొక్క అంటే మంత్ర జపాలు కూడా చాలా డిఫరెంట్గా ఉండి అండ్ వీళ్ళకి సిద్ధి పొందాలంటే కూడా చాలా పర్వతాలు ఎక్కాల్సి ఉంటుంది అండ్ కొన్ని లక్షల కోట్ల జపం అనేది చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ప్రత్యక్షమే మన కోరికలు నెరవేరుస్తారని మన గుప్తతంత్ర శాస్త్రం చెబుతోందండి. సో ఇవి ఎట్లాంటి అంటే ఈ 8 మంది గురించి నేను మునుముందు వీడియోల్లో చెప్తాను, 8 మంది సిద్ధులు ఎలా పొందాలని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.